దేవుడు అన్యాయం చేయడనే ధైర్యం నాది. డామిట్, అసలు నిన్ను ఈ వైజాగ్కే తీసుకురాకుండా ఉండాల్సింది. 20 ఏళ్లుగా పుట్టింటి ఊసెత్తన నువ్వు ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి వాళ్ల గురించి ఆలోచిస్తున్నావు. పుట్టిల్లు, కూతురు ఇవి తప్ప వేరే ఆలోచనే లేదు నీకు. కాంపిటీషన్ అవటంతోటే మనం ఈ వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నాం. అప్పుడేం చేస్తావో చూస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి రావడం మీ ప్లానే కావచ్చు, కానీ వెళ్ళడం మాత్రం ఆ దేవుడి ప్లాన్లో ఉండాలి. అప్పుడే వెళ్ళగలం. లేదంటే ఇక్కడే అందరితో కలిసే ఉంటాం. సుధా, సుధా, విశ్వసారు పైకి అంత కఠినంగా కనిపిస్తారు కానీ ఆయనలోనూ మంచితనం జాలి ఉన్నాయే లచ్చి. ప్రమీలమ్మను చూడగానే ఆయనకి మనసు నొచ్చుకున్నట్టు అయిపోయింది పాపం. పైకి కఠినంగా ఉండే వాళ్ళ మనసు మంచిగానే ఉంటుందయ్యా. నాకేమనిపిస్తుందంటే మన గంగ వాళ్ళ కూతురేనని నిజం చెప్పేస్తే మంచిదనిపిస్తుందయ్యా. ఎన్నాళ్ళిట్టా దాచినా నిజం ఏదో ఒకరోజు బయట పడాల్సిందే కదయ్యా. ఓ నిజమేనే, కాకపోతే ఈ విషయం అల్లుడు గారితో చెప్తే మంచిది. తను పెళ్లి చేసుకుంది తన మేనత్త కూతురే అని తెలిస్తే సంతోషిస్తాడే. పైగా ఈ విషయాన్ని రుద్రబాబే అందరికి తెలిసేలా చేస్తే బాగుంటుందయ్యా. 2 కుటుంబాలు కలిసిపోతే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది. ప్రమీలమ్మను చూసి జాలిపడిన సారు గంగ తన కూతురని తెలిస్తే చాలా సంతోషిస్తారు. రేపే వెళ్ళి రుద్రబాబుతో నిజం చెప్పేద్దాం. అట్టాగేనయ్యా. నిజం తెలిస్తే సుధమ్మ గారు చాలా సంతోషపడతారు. గంగ కూడా తన తల్లిదండ్రుల్ని చేరుకున్నట్టుంటుంది. తన అదృష్టానికి ఆనందపడుతుంది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది సార్. చెల్లెల్ని కలుసుకోగానే పెద్దోరు మొహంలో ఆనందం చూడాలి. గుండెల్లో ఎన్నాళ్ళలో దాచుకున్న భారం అంతా కన్నీళ్ల రూపంలో కరిగిపోయింది. పెదనాన్న మనసులో చెల్లెలి గురించి దిగులుందని తెలుసు, కానీ ఆ బాధ ఈ రోజుతో తీరిపోయింది. కానీ అమ్మగారు మాత్రం సుధా అమ్మని ఇంకా ద్వేషిస్తున్నారు. ఆ ద్వేషాన్ని పోగొడితే సుధా అమ్మ తన పుట్టింటికి దగ్గరవుతుంది. నిజమే. ఈ 2 కుటుంబాలని కలపాలంటే ముందు ఆ ద్వేషాన్ని పోగొట్టాలి. అందుకేదో ఒకటి చేయాలి. అందరూ కలుసుకున్నట్టే సుధా అమ్మ తప్పిపోయిన కూతురు కూడా దగ్గరైతే సుధా అమ్మకి ఆ లోటు కూడా ఉండదు. అత్తయ్యకి తన కూతుర్ని దగ్గర చేయాలి. నీ నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని నిన్ను వాళ్ళకి దగ్గర చేయాలి. ఏం ఆలోచిస్తున్నారు సార్? ఏం లేదు. అత్తయ్యని తిరిగి పుట్టింటికి తీసుకురావాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఐడియా, పెద్దమ్మ పెదనాన్నల షష్ఠిపూర్తి కార్యక్రమం గ్రాండ్గా ప్లాన్ చేద్దాం. ఆ ఫంక్షన్కి అత్తయ్యని రప్పించాలి. అప్పుడు అందరూ కలిసిపోతారు. ఐడియా అదిరిపోయింది సార్, కానీ అమ్మగారు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకునేలా చేయాలి. షష్ఠిపూర్తి ఘనంగా జరిపించాలి. జరిపిస్తాను. ఏమండి, కాఫీ తీసుకోండి. కాఫీ చాలా బాగుంది. అంటే నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు అన్నమాట. అంటే రోజు చేసే కాఫీ బాగోదా? బాగుంటుంది, కానీ ఇవాళ చాలా స్పెషల్గా ఉంది. సరేగానే టిఫిన్కి ఏం చేయమంటారో చెప్పండి. పెసరట్టు ఉప్మా చేయనా? మీకు చాలా ఇష్టం కదా. చేద్దూలే గాని నీ సంతోషానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? ఏంటండి మీరు డల్గా ఉంటే ఎప్పుడు మూడిగా ఉన్నావు అంటుంటారు. సంతోషంగా ఉంటే ఎందుకు సంతోషం అంటారు. ఏదో కారణం ఉంటేనే సంతోషంగా ఉంటావా ఏంటి? నీ సంతోషానికి కారణం
నీ పుట్టినిల్లు కాకుండా మరేదైనా సరే నాకే ప్రాబ్లమూ లేదు. నీ పుట్టినింటికి దగ్గరవ్వాలన్న ఆశే కారణమైతే మాత్రం నీ ఆశ సంతోషం ఎక్కువ కాలం నిలబడవనే చెప్తున్నాను. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, బాక్సింగ్ పోటీలు అయ్యేంత వరకే మనం ఈ వైజాగ్లో ఉంటున్నాం. నేను చెప్తున్నాను కదండి, ఏది మన చేతిలో ఉండదని. సార్. ఏది మన చేతిలో ఉండదు. సార్. ఏంటి పైడిరాజు? ఏం లేదు సార్, కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది సార్. ఎక్కడికి? మా గంగ దగ్గరికి సార్. ఓహో, ఆ ఇంటికా? మొన్ననే కదా వెళ్ళి కలిసాం, మళ్ళీ ఏమిటి? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడి రావాలి సార్. అంత ముఖ్యమైందా? అంటే మా అల్లుడు గారు మాకు బాధ్యత అప్పగించారయ్యా. ఆ బాధ్యత తీర్చుకొని మనసులో ఉన్న బాధ తగ్గించుకోవడానికి వెళ్తున్నాం. ఏమిటో మనసులో ఏదో పెట్టుకునే మరో విధంగా మాట్లాడుతున్నారు. సరే, వెళ్ళి త్వరగా వచ్చేయండి. అలాగే సార్. పైడిరాజు, సార్. నువ్వు అక్కడ. సార్, నేను మా ఇంటి విషయాలు తప్ప వేరే దేని గురించి మాట్లాడను సార్. గుడ్, వెళ్ళరండి. పద. సుధా, నీకు వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది? కూతురు దగ్గరికి వెళుతున్నారు కదా, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. నాకెందుకో వాళ్ళల్లో గిల్టీ కనిపిస్తోంది. ఏదో చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తాపత్రయం కనిపిస్తోంది. మీకన్నీ అలాగే కనిపిస్తాయిలేండి. ఇప్పుడు ఇంత అర్జెంటుగా అందరిని ఎందుకు గ్యాదర్ అవ్వమన్నాడు? నాకేం తెలుసు శకుంతల, చూద్దాం. రీజన్ ఏమై ఉంటుంది బ్రో? ప్రీతి నాకు బిజినెస్ అప్పగించమని చెప్పింది కదా, మేబీ సూపర్ మార్కెట్ని నాకే అప్పగిస్తారేమో. లెట్ us see. హే అభి, వై రుద్ర కాలర్స్? ఇప్పుడు చెప్తాడు కదా, వెయిట్ చేయి. ఇంతకీ ఎందుకు రమ్మన్నావు అన్నయ్య? మీ అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటన్నయ్య అది? అది ఐ నో. హే గంగా, యు ప్రెగ్నెంట్ రైట్? కంగ్రాచులేషన్స్. అయ్యో కాదత్తయ్య గారు. ఏమండి ఇంగ్లీష్ మేడం గారు, మీరు ఫ్లోలో అన్నా ఏండానికి ఆ మాట చాలా బాగుందండి. ఏడతావా? నన్ను అసలు విషయం చెప్పనిస్తారా, లేక మీ ఇష్టానికి మీరు మాట్లాడుతూనే ఉంటారా? త్వరగా చెప్పన్నయ్యా, లేకపోతే అమ్మ గెస్సింగ్లు ఎక్కువైపోతాయి. రేపు మన ఇంట్లో పండగ జరగబోతోంది. అదేంటో కాదు, పెదనాన్న పెద్దమ్మల షష్ఠి పూర్తి. వావ్, సూపర్ అన్నయ్య.